ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కోటిన్నరతో దొరికిన ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహంలో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితకు డబుల్ సెగ తగిలింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని దివంగత ఎమ్మెల్యే సాయన్న, బీఆర్ఎస్ అభ్యర్థులు నివేదితలు కోట్లు వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆందోళనకు దిగారు. శనివారం ఆమె ఇంటి ముందు బైఠాయించారు. వారికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని కార్ఖానాలో నివేదిత నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఆ సమయంలో నివేదిత ఇంట్లో లేరని సమాచారం ఉంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న నివేదిత ప్రచారంలో భాగంగా బయటికి వెళ్ళినట్లు తెలిసింది. అయితే సొంత నియోజకవర్గానికి చెందిన సాయన్న అనుచరులుగా ముద్రలు పడిన వారే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బాధితులుగా ధర్నా చేయడం సంచలనంగా మారింది. దివంగత శాసనసభ్యులు సాయన్నతో పాటు ఆమె కుమార్తె ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత 1,46,00,000 వసూలు చేసినట్లు బీఆర్ఎస్ లీడర్ సదానంద గౌడ్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇప్పిస్తామని 30 మంది బాధితుల నుంచి ఒక్కో బాధితుడి నుంచి 3 నుంచి 5 లక్షల డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఒత్తిడి తీసుకురాగా గత సంవత్సరం 12 లక్షలు తిరిగి ఇచ్చారని తెలిపారు. మిగతా 1,34,00,000 ఇవ్వాలని బాధితులందరూ ఇంటి చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని నివేదితను అడిగితే మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి జోక్యం చేసుకుని నేను సెటిల్ చేస్తా అంటూ ఆయన కొన్ని రోజులు తిప్పుకున్నాడని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటే ఆశపడి ఇతరుల వద్ద వడ్డీలకు అప్పు చేసి లక్షలు వారి చేతిలో పెట్టామని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి బాధితులైతే హెచ్చరించారు.